ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. మరోసారి చర్చనీయాంశంగా బర్త్ రైట్ సిటిజన్షిప్. అమెరికా సుప్రీంకోర్టు సంచలన తీర్పు. ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ కు మద్దతు. ఇకపై విదేశీయులకు పుట్టుకతో పౌరసత్వం క్యాన్సిల్. ఆందోళనలో యుఎస్ లోని భారత సమాజం. తాజాగా బర్త్ రైట్ సిటిజన్షిప్ మరోసారి చర్చనీయాంశమైంది. ట్రంప్ జారీ చేసిన ఈ బర్త్ రైట్ సిటిజన్షిప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై అమెరికా సుప్రీంకోర్టు ఒక చారిత్రాత్మక తీర్పును వెలువరించింది. ఈ తీర్పు ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా అమెరికాలో నివసిస్తున్న లక్షలాది భారతీయులను ఆందోళనలో ముంచెత్తింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 2025 జనవరిలో అధికారంలోకి వచ్చిన తర్వాత బర్త్ రైట్ సిటిజన్షిప్ రద్దు చేస్తూ ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ను జారీ చేశారు. ఈ ఆర్డర్ ప్రకారం అమెరికాలో గ్రీన్ కార్డ్ లేని వ్యక్తులకు పుట్టిన పిల్లలకు ఇకపై ఆటోమేటిక్ గా పౌరసత్వం లభించదు. ఈ నిర్ణయం తీవ్ర వివాదాస్పదమైంది. దీనిపై ఫెడరల్ కోర్టులో సవాలు, పిటిషన్లు వచ్చాయి. కానీ తాజాగా అమెరికా సుప్రీంకోర్టు ఈ విషయంలో ఒక కీలక తీర్పును వెలువరించింది. ట్రంప్ జారీ చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ను నిలిపివేసే అధికారం ఫెడరల్ కోర్టులకు లేదని అమెరికా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దీంతో అమెరికా గడ్డపై పుట్టిన పిల్లలకు ఆటోమేటిక్ గా పౌరసత్వం లభించే సంప్రదాయం ఇక చెల్లదు. ఈ నిర్ణయం అమెరికాలోని లక్షలాది వలసదారుల జీవితాలపై తీవ్ర ప్రభావం చూపనుంది. అమెరికాలో సుమారు 55 లక్షల మంది భారతీయ సంతతి వారు నివసిస్తున్నారు. వీరిలో 34% మంది అమెరికాలో పుట్టిన వారే. ఈ తీర్పు వల్ల ముఖ్యంగా గ్రీన్ కార్డు లేని భారతీయ కుటుంబాలు తమ పిల్లలకు పౌరసత్వం పొందే అవకాశాన్ని కోల్పోతారు. ఈ నిర్ణయం భారతీయ సమాజంలో ఆందోళనలను రేకెత్తిస్తోంది. ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ను సవాల్ చేస్తూ గతంలో పలువురు ఫెడరల్ కోర్టులను ఆశ్రయించారు. ఫెడరల్ కోర్టులు ఈ ఆర్డర్ ను తాత్కాలికంగా నిలిపేశాయి. అయితే ఈ విషయంపై సుప్రీంకోర్టుకు వెళ్లిన అధ్యక్షుడు ట్రంప్ తన ఆర్డర్ ను సమర్థిస్తూ వాదనలు వినిపించారు. సుప్రీంకోర్టు తాజా తీర్పు ట్రంప్ వాదనకు మద్దతుగా నిలిచింది. దీంతో బర్త్ రైట్ సిటిజన్షిప్ చట్టం రద్దు చెల్లుబాటులోకి వచ్చింది. ఈ తీర్పు అమల్లోకి వస్తే అమెరికాలో వలసదారుల కుటుంబాలు, ముఖ్యంగా భారతీయ సంతతి వారు గణనీయమైన సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ నిర్ణయం అమెరికా ఇమిగ్రేషన్ విధానంలో ఒక కొత్త అధ్యయనాన్ని తెరుస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ తీర్పుపై స్పందించిన అధ్యక్షుడు ట్రంప్ దీనిని తమ ప్రభుత్వానికి ఒక గొప్ప విజయంగా అభివర్ణించారు. అక్రమ వలసలను నియంత్రించేందుకు ఈ నిర్ణయం కీలకమని ఆయన పేర్కొన్నారు. ఈ తీర్పు భవిష్యత్తులో అమెరికా ఇమిగ్రేషన్ విధానాలను ఎలా ప్రభావితం చేస్తుంది? భారతీయ సంతతి వారిపై దీని ప్రభావం ఏమిటి? ఈ ప్రశ్నలు ఇప్పుడు విదేశీ వలసదారులను తొలిచేస్తున్నాయి. మరోసారి చర్చనీయాంశంగా బర్త్ రైట్ సిటిజన్షిప్. అమెరికా సుప్రీంకోర్టు సంచలన తీర్పు. ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ కు మద్దతు. ఇకపై విదేశీయులకు పుట్టుకతో పౌరసత్వం క్యాన్సిల్. ఆందోళనలో యుఎస్ లోని భారత సమాజం. తాజాగా బర్త్ రైట్ సిటిజన్షిప్ మరోసారి చర్చనీయాంశమైంది. ట్రంప్ జారీ చేసిన ఈ బర్త్ రైట్ సిటిజన్షిప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై అమెరికా సుప్రీంకోర్టు ఒక చారిత్రాత్మక తీర్పును వెలువరించింది. ఈ తీర్పు ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా అమెరికాలో నివసిస్తున్న లక్షలాది భారతీయులను ఆందోళనలో ముంచెత్తింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 2025 జనవరిలో అధికారంలోకి వచ్చిన తర్వాత బర్త్ రైట్ సిటిజన్షిప్ రద్దు చేస్తూ ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ను జారీ చేశారు. ఈ ఆర్డర్ ప్రకారం అమెరికాలో గ్రీన్ కార్డ్ లేని వ్యక్తులకు పుట్టిన పిల్లలకు ఇకపై ఆటోమేటిక్ గా పౌరసత్వం లభించదు. ఈ నిర్ణయం తీవ్ర వివాదాస్పదమైంది. దీనిపై ఫెడరల్ కోర్టులో సవాలు, పిటిషన్లు వచ్చాయి. కానీ తాజాగా అమెరికా సుప్రీంకోర్టు ఈ విషయంలో ఒక కీలక తీర్పును వెలువరించింది.
జారీ చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ను నిలిపివేసే అధికారం ఫెడరల్ కోర్టులకు లేదని అమెరికా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దీంతో అమెరికా గడ్డపై పుట్టిన పిల్లలకు ఆటోమేటిక్ గా పౌరసత్వం లభించే సంప్రదాయం ఇక చెల్లదు. ఈ నిర్ణయం అమెరికాలోని లక్షలాది వలసదారుల జీవితాలపై తీవ్ర ప్రభావం చూపనుంది. అమెరికాలో సుమారు 55 లక్షల మంది భారతీయ సంతతి వారు నివసిస్తున్నారు. వీరిలో 34% మంది అమెరికాలో పుట్టిన వారే. ఈ తీర్పు వల్ల ముఖ్యంగా గ్రీన్ కార్డు లేని భారతీయ కుటుంబాలు తమ పిల్లలకు పౌరసత్వం పొందే అవకాశాన్ని కోల్పోతారు. ఈ నిర్ణయం భారతీయ సమాజంలో ఆందోళనలను రేకెత్తిస్తోంది. ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ను సవాల్ చేస్తూ గతంలో పలువురు ఫెడరల్ కోర్టులను ఆశ్రయించారు. ఫెడరల్ కోర్టులు ఈ ఆర్డర్ ను తాత్కాలికంగా నిలిపేశాయి. అయితే ఈ విషయంపై సుప్రీంకోర్టుకు వెళ్లిన అధ్యక్షుడు ట్రంప్ తన ఆర్డర్ ను సమర్థిస్తూ వాదనలు వినిపించారు. సుప్రీంకోర్టు తాజా తీర్పు ట్రంప్ వాదనకు మద్దతుగా నిలిచింది. దీంతో బర్త్ రైట్ సిటిజన్షిప్ చట్టం రద్దు చెల్లుబాటులోకి వచ్చింది. ఈ తీర్పు అమల్లోకి వస్తే అమెరికాలో వలసదారుల కుటుంబాలు, ముఖ్యంగా భారతీయ సంతతి వారు గణనీయమైన సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ నిర్ణయం అమెరికా ఇమిగ్రేషన్ విధానంలో ఒక కొత్త అధ్యాయనాన్ని తెరుస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ తీర్పుపై స్పందించిన అధ్యక్షుడు ట్రంప్ దీనిని తమ ప్రభుత్వానికి ఒక గొప్ప విజయంగా అభివర్ణించారు. అక్రమ వలసలను నియంత్రించేందుకు ఈ నిర్ణయం కీలకమని ఆయన పేర్కొన్నారు. ఈ తీర్పు భవిష్యత్తులో అమెరికా ఇమిగ్రేషన్ విధానాలను ఎలా ప్రభావితం చేస్తుంది? భారతీయ సంతతి వారిపై దీని ప్రభావం ఏమిటి? ఈ ప్రశ్నలు ఇప్పుడు విదేశీ వలసదారులను తొలిచేస్తున్నాయి. మరోసారి చర్చనీయాంశంగా బర్త్ రైట్ సిటిజన్షిప్. అమెరికా సుప్రీంకోర్టు సంచలన తీర్పు. ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ కు మద్దతు. ఇకపై విదేశీయులకు పుట్టుకతో పౌరసత్వం క్యాన్సిల్. ఆందోళనలో యుఎస్ లోని భారత సమాజం. తాజాగా బర్త్ రైట్ సిటిజన్షిప్ మరోసారి చర్చనీయాంశమైంది. ట్రంప్ జారీ చేసిన ఈ బర్త్ రైట్ సిటిజన్షిప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై అమెరికా సుప్రీంకోర్టు ఒక చారిత్రాత్మక తీర్పును వెలువరించింది. ఈ తీర్పు ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా అమెరికాలో నివసిస్తున్న లక్షలాది భారతీయులను ఆందోళనలో ముంచెత్తింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 2025 జనవరిలో అధికారంలోకి వచ్చిన తర్వాత బర్త్ రైట్ సిటిజన్షిప్ రద్దు చేస్తూ ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ను జారీ చేశారు. ఈ ఆర్డర్ ప్రకారం అమెరికాలో గ్రీన్ కార్డు లేని వ్యక్తులకు పుట్టిన పిల్లలకు ఇకపై ఆటోమేటిక్ గా పౌరసత్వం లభించదు. ఈ నిర్ణయం తీవ్ర వివాదాస్పదమైంది. దీనిపై ఫెడరల్ కోర్టులో సవాళ్లు, పిటిషన్లు వచ్చాయి. కానీ తాజాగా అమెరికా సుప్రీంకోర్టు ఈ విషయంలో ఒక కీలక తీర్పును వెలువరించింది. ట్రంప్ జారీ చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ను నిలిపివేసే అధికారం ఫెడరల్ కోర్టులకు లేదని అమెరికా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దీంతో అమెరికా గడ్డపై పుట్టిన పిల్లలకు ఆటోమేటిక్ గా పౌరసత్వం లభించే సంప్రదాయం ఇక చెల్లదు. ఈ నిర్ణయం అమెరికాలోని లక్షలాది వలసదారుల జీవితాలపై తీవ్ర ప్రభావం చూపనుంది. అమెరికాలో సుమారు 55 లక్షల మంది భారతీయ సంతతి వారు నివసిస్తున్నారు. వీరిలో 34% మంది అమెరికాలో పుట్టిన వారే. ఈ తీర్పు వల్ల ముఖ్యంగా గ్రీన్ కార్డు లేని భారతీయ కుటుంబాలు తమ పిల్లలకు పౌరసత్వం పొందే అవకాశాన్ని కోల్పోతారు. ఈ నిర్ణయం భారతీయ సమాజంలో ఆందోళనలను రేకెత్తిస్తోంది. ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ను సవాల్ చేస్తూ గతంలో పలువురు ఫెడరల్ కోర్టులను ఆశ్రయించారు. ఫెడరల్ కోర్టులు ఈ ఆర్డర్ ను తాత్కాలికంగా నిలిపేశాయి. అయితే ఈ విషయంపై సుప్రీంకోర్టుకు వెళ్లిన అధ్యక్షుడు ట్రంప్ తన ఆర్డర్ ను సమర్థిస్తూ వాదనలు వినిపించారు. సుప్రీంకోర్టు తాజా తీర్పు ట్రంప్ వాదనకు మద్దతుగా నిలిచింది. దీంతో బర్త్ రైట్ సిటిజన్షిప్ చట్టం రద్దు చెల్లుబాటులోకి వచ్చింది. ఈ తీర్పు అమల్లోకి వస్తే అమెరికాలో వలసదారుల కుటుంబాలు, ముఖ్యంగా భారతీయ సంతతి వారు గణనీయమైన సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ నిర్ణయం అమెరికా ఇమిగ్రేషన్ విధానంలో ఒక కొత్త అధ్యాయనాన్ని తెరుస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ తీర్పు
తీర్పుపై స్పందించిన అధ్యక్షుడు ట్రంప్ దీనిని తమ ప్రభుత్వానికి ఒక గొప్ప విజయంగా అభివర్ణించారు. అక్రమ వలసలను నియంత్రించేందుకు ఈ నిర్ణయం కీలకమని ఆయన పేర్కొన్నారు. ఈ తీర్పు భవిష్యత్తులో అమెరికా ఇమిగ్రేషన్ విధానాలను ఎలా ప్రభావితం చేస్తుంది? భారతీయ సంతతి వారిపై దీని ప్రభావం ఏమిటి? ఈ ప్రశ్నలు ఇప్పుడు విదేశీ వలసదారులను తొలిచేస్తున్నాయి.